మీటింగ్లో మహిళా కౌన్సిలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మహిళా చైర్మన్ అయి ఉండి కూడా తను గైరాజరై బీజేపీ కౌన్సిలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మున్సిపల్ మీటింగ్ని ఎజెండా పాస్ అని చెప్పి వెళ్ళిపోయినరు. ఎజెండాలో పెట్టిన వర్కులు ఒక కౌన్సిలర్లకు తెలుస్తాయి, కానీ వాళ్ళు పెట్టుకుంటే గల్లీలో తిరిగేది కౌన్సిలర్ల అనుమతితోని కౌన్సిలర్లను అడుగుతారు ప్రజలు. కౌన్సిలర్లకు తెలకుండా వాళ్ళే ఎజెండాలో పెట్టేసి పాస్ చేసుకొని వెళ్ళిపోయినారు. మున్సిపల్ సమావేశంలో కేవలం 15 నిమిషాలలో 15 కోట్ల బడ్జెట్ను సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోయిన చైర్మన్, వైస్ చైర్మన్ గారు మా వార్డులో రామరావు బాబు గత 30 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. చూడండి, ఇంత దైన్యంగా ఉంది మా వార్డు. రామరావు బాబు వార్డు నెంబర్ 3, ఇంతవరకు రోడ్ లేదు ఇప్పటి వరకు. చైర్మన్ గారు కనీసము మా పక్షాన ఒక్కసారి ఆలోచించి మీ ఇష్టమైనటువంటి బడ్జెట్ పెట్టి బిల్ పాస్ అని చెప్పి వెళ్ళిపోవడం వల్ల వాకౌట్ చేయాల్సింది మీరు కాదు. మీరే వాకౌట్ చేసి వెళ్ళిపోతే ఎంతవరకు సమంజసం అండి? చైర్మన్ గారు ఖచ్చితంగా అధికారులు ఎవరు కూడా లేరు అక్కడ. కనీసం తీసి కొడితే 3 కూడా లేరు. ఏఈ లేడు, డిఈ లేడు, ఎలక్ట్రిషియన్ సంబంధించిన వాళ్ళు, కమిషనర్ లేడు, చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు కూడా లేరు. వైస్ చైర్మన్ గారు ఒక్కరే పూర్తిగా ఆయన సొంతంగా అన్నట్టు నిర్ణయించి పనులు చేయడం అనుకుంటుండు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. ఈ బిల్ ఏజెండాను మళ్ళొకసారి తిరిగి పెట్టాల్సిందిగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. భాజపా తరఫు నుంచి గౌరవ ఎమ్మెల్యే మహేష్ అన్న గారు ఎంతో కష్టపడి బడ్జెట్ తీసుకొచ్చిండు. ఆ బడ్జెట్ను ఈయన ఇష్టాసారంగా వాడుకుంటుండు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము కూడా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అజెండా మీటింగ్లో గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు లేరు. ఇటు మన మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, తోటి సిబ్బంది కూడా లేకుండా ఒక మన మున్సిపల్కి సంబంధించిన మేనేజర్ గారిని ఒక్కరిని అధ్యక్షత వహిస్తూ కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు మాట్లాడనివ్వకుండా, ఒక మహిళా కౌన్సిలర్లకు కానీ, నా తోటి కౌన్సిలర్లకు కానీ ఛాన్స్ ఇవ్వకుండా, మన అజెండా గురించి డిస్కషన్ చేద్దామంటే డిస్కషన్ చేయకుండా మాట్లాడుతుంటే వారి తోటి పక్కనున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దించడం జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి మేము చాలా ప్రయత్నించాము. దీన్ని ఈ అజెండా అనేది ఈ అజెండాలో ఉన్న ముఖ్య అంశాలు ఏమి చదవకుండా, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏమి చెప్పకుండానే కొందరు కౌన్సిలర్లు లేచి అజెండా పాస్ అని చెప్పగానే మన గౌరవ వైస్ చైర్మన్ గారు లేచి అజెండా పాస్ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి నిరసనగా మేము మేనేజర్ గారి దగ్గరికి పోయి కూడా మాట్లాడాము. వాళ్ళు ఎట్లా వెళ్తారని అడిగినా కూడా మేనేజర్ గారు కూడా రెస్పాండ్ కాలేరు. దీని మీద పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు నాది ప్రియాషనర్ కౌన్సిలర్ అండి, నేను ప్రియాషనర్ కౌన్సిలర్. నాకు మన ఎమ్మెల్యే సాబ్ గారు గత అజెండాలో నాకు 90 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మన నిర్మల్లో అత్యధికంగా మా ప్రియాషనర్ నుంచి ట్యాక్స్ పేయింగ్ చేస్తున్నాము. ఎలాంటి మా ద్వారా మా ప్రియాషనర్ పబ్లిక్ కూడా స్వతహాగా ఎవరైనా అమౌంట్ కోసం రాగానే తీసివ్వడం జరుగుతుంది. కానీ మా ఏరియాలో ఎలాంటి అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. దాని గురించి మాట్లాడదామన్నా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఈరోజు అజెండా ముగించడం జరిగింది. 90 లక్షలు ఎటు, మాకు ఇప్పుడు ఇచ్చిన ఈ 30-40 లక్షల రూపాయలతో నేను గల్లీ ఏం డెవలప్మెంట్ చేయాలి? ఈ విషయాన్ని మా పబ్లిక్ కూడా గమనిస్తున్నారు, మా ప్రియాషనర్లు కూడా వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కావున దీని మీద మా ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెడతారు. దీన్ని ఈ అజెండా మీటింగ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మా కౌన్సిలర్ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు నిర్మల్ పురపాలక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధి కోసం గతంలో శాంక్షన్ అయినటువంటి 15 కోట్ల రూపాయలు టెండర్ అయినటువంటి వాటిని రద్దు చేస్తూ కొత్తగా తీర్మానం చేయాలని చెప్పేసి ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేసిందో ఈ సమావేశం కేవలం 5-10 నిమిషాల్లోనే ముగింపజేసి తూతు మంత్రంగా మమ అనిపించి వెంటనే దీన్ని పాస్ అని చెప్పేసి ప్రతిపక్ష బీజేపీ కౌన్సిలర్లకు ఛాయిస్ ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, దీన్ని గొంతు నొక్కేసి మాట్లాడకుండా దీన్ని రద్దాంతరంగా సమావేశాన్ని పూర్తి చేసినట్టు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, సర్వసభ్య సమావేశాన్ని 5-6 రోజుల ముందు మీరు డిసైడ్ చేసిండ్రు. కమిషనర్ లేడు సమావేశంలో, మున్సిపల్ చైర్మన్ లేదు సమావేశంలో, ఇంజనీర్ లేడు, అదే విధంగా అన్ని శాఖల అధికారులు లేరు, డి లేడు. వీళ్ళందరూ ఎవరు లేకుండా కూడా కేవలం ఒక మేనేజర్ను పెట్టుకొని వైస్ చైర్మన్ మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించి ఈరోజు సమావేశం పూర్తయిపోయింది, పాస్ అయిపోయిందని చెప్పేసి చేతులు ఎత్తేసి కోరం లేకుండా కూడా ఈరోజు దాన్ని పాస్ చేయించడం అని చెప్తా ఉన్నారు. కేవలం
ఇవాళ ఒక వర్గాన్ని మెప్పించడం కోసం ఒక మైనార్టీ వర్గ వార్డులలో ఏదైతే నిధులు ఉన్నాయో వాటి నిధులు పెంచి బీజేపీని గెలిపించిన వార్డులలో నిధులను తగ్గించి అనేక చోట్ల వార్డులలో అసలు అభివృద్ధికి సహకరించకుండా ముఖ్యంగా కొత్త వార్డులలో కొత్త కాలనీలుగా ఏర్పడ్డటువంటి ఏదైతే ప్రియదర్శి నగర్, భాగ్యనగర్, రవినగర్ ఇలా చుట్టుపక్కల ఏఎన్ రెడ్డి కాలనీ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి చోట్ల ఇలా ఒక్క డ్రైనేజ్ కానీ, మోరి కానీ, లేకపోతే రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లు కానీ అభివృద్ధి కోసం ఇలా గతంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులే కేటాయించిన నిధులను ఇలా వాటిని రద్దు చేసి తూతు మంత్రంగా 10 లక్షలు 15 లక్షలు ఇట్లా కేటాయించి మేము అన్ని వాటికి ఇచ్చినామని చెప్పుకునే విధంగా ఈ ఎజెండా తయారు చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ మేము ప్రశ్నిస్తామో, దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తామో అని చెప్పేసి ఇలా మీటింగు భయపడి కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వాళ్ళు బయట పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏదైతే పాత టెండర్ను కొనసాగకుండా కొత్త టెండర్ పాస్ అయినట్టు మీరు ఏ విధంగా ఎజెండాలో చర్చించకుండా కోరం లేకుండా మీరు పాస్ అయిందని చెప్తున్నారో ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో మేము కూడా ఆలోచన చేస్తాం. మీరు రాబోయేటువంటి రోజుల్లో ఇదే తప్పుడు విధానాలతో పోతే ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.